సింగర్ మంగ్లీ ఇప్పుడు వివాదాల్లో ఇరుక్కున్నారు. ఆమె మోసం చేసిందని లాయర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎన్నో పాటలతో ఎంతో మంచి క్రేజ్ సంపాదించుకున్న మంగ్లీ ఒక్కో పాటకు ఎంత పారితోషికం తీసుకుంటున్నారో తెలుసా? సింగర్ మంగ్లీ ఇప్పుడు వివాదాల్లో ఇరుక్కుంది. ఆమె మైక్రో ఫైనాన్స్ పేరుతో దాదాపు 100 మంది నుంచి డబ్బులు వసూలు చేసిందని, రియల్ ఎస్టేట్ వంటి ఇతర వ్యాపారాల్లో ఇన్వెస్ట్మెంట్ చేశారని, కానీ ఆ తర్వాత లాభాలు కాదు కదా, అసలు పెట్టుబడి కూడా ఇవ్వకుండా మోసం చేశారని చెప్పి లాయర్ సుబ్బారావు పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల నుంచి వీరు 150 నుంచి 200 కోట్ల వరకు వసూలు చేశారని ఆరోపిస్తూ సుబ్బారావు మంగ్లీతో పాటు ఆమె సోదరుడు శివ, అలాగే మధుతో పాటు మరికొంతమందిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై సింగర్ మంగ్లీ స్పందించింది. మైక్రో ఫైనాన్స్ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని తెలిపింది. తనకు డబ్బు ఆశ లేదని, పాటలే తన ప్రపంచమని చెప్పింది. ఈ కేసులో తన సోదరుడికి కూడా ఎలాంటి ఇన్వాల్వ్మెంట్ లేదని, న్యాయవాది సుబ్బు ప్రచారం కోసం పాపులర్ అయ్యేందుకు తనపై కేసు పెట్టారని మంగ్లీ చెప్పింది. ప్రోగ్రామ్స్ కోసం తన సోదరుడి ద్వారా చాలా మంది తనని సంప్రదిస్తుంటారని తెలిపింది. లాయర్ సుబ్బు పబ్లిసిటీ కోసం, ఆ పబ్లిసిటీ ద్వారా బిగ్ బాస్ కు వెళ్లాలని తనపై కేసు పెట్టాడని ఆరోపించారు. తాను కూడా న్యాయపరంగా అతన్ని ఎదుర్కొంటానని చెప్పింది. 2 తెలుగు రాష్ట్రాల్లో గత ఎన్నికల్లో తమకు ప్రచారం చేయాలంటూ వివిధ పార్టీల వారు కోట్ల రూపాయలు ఆఫర్ చేసినా తాను ఒప్పుకోలేదని చెప్పుకొచ్చింది. తన సోషల్ మీడియా పోస్టులు కూడా చెక్ చేసుకోవాలని చెప్పింది. ఈ మైక్రో ఫైనాన్స్ మోసంలో బాధితుల తరపున కూడా తాను సపోర్టుగా నిలబడతానని మంగ్లీ తెలిపింది. ఫోక్ సాంగ్స్ తో మంచి ఊపు తెచ్చే పాటలతో పాపులర్ అయిన మంగ్లీ ఒక్క పాటకి ఎంత పారితోషికం తీసుకుంటుందనేది చూస్తే తెలంగాణ జానపద గీతాలతో కెరీర్ ని స్టార్ట్ చేసింది మంగ్లీ. ఆ తర్వాత నెమ్మదిగా సినిమాల పాటలు స్టార్ట్ చేసింది. అనతి కాలంలోనే స్టార్ సింగర్ గా ఎదిగింది. ఇప్పుడు దక్షిణాది సినీ పరిశ్రమలో టాప్ సింగర్ గా రాణిస్తోంది. ఆమె గొంతులో ఉన్న ప్రత్యేకమైన బేస్, ఎనర్జీ పాటలకు కొత్త జవజీవాలను అందిస్తోంది. ప్రస్తుతం ఆమె ఒక్కో పాటకి తీసుకుంటున్న పారితోషికం గురించి సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ మొదలైంది. 10-20 వేల నుంచి కెరీర్ ను స్టార్ట్ చేసిన మంగ్లీ ఇప్పుడు లక్షల్లో పారితోషికం తీసుకునే స్థాయికి ఎదిగింది. ఆమె ఒక్కో సినిమా పాటకి 2 లక్షల నుంచి 3 లక్షల వరకు పారితోషికం అందుకుంటోంది. గతంలో సింగర్లకు తక్కువ మొత్తమే ఇచ్చేవారు. కానీ మంగ్లీకి ఉన్న మాస్ ఫాలోయింగ్, ఆమె పాడితే పాట హిట్ అవుతుందనే నమ్మకంతో నిర్మాతలు ఇంత పెద్ద మొత్తాన్ని ఇచ్చేందుకు వెనుకాడటం లేదు. పెద్ద సినిమాలైతే ఈ మొత్తం ఇంకా పెరిగే అవకాశం ఉంది. సినిమా పాటల కంటే మంగ్లీ స్టేజ్ షోలు, లైవ్ పెర్ఫార్మెన్స్ల ద్వారా ఎక్కువ సంపాదిస్తున్నట్లు తెలుస్తోంది. విదేశాల్లో లోకల్ ఈవెంట్లలో ఒక్కో ప్రోగ్రాం కోసం ఆమె సుమారు 5 లక్షల నుంచి 10 లక్షల వరకు డిమాండ్ చేస్తారని టాక్. ఆమె పాడే విధానం, స్టేజ్ మీద ఆమె ఇచ్చే ఎనర్జీ ప్రేక్షకులను కట్టిపడేయడమే దీనికి ప్రధాన కారణం. మంగ్లీ కేవలం సినిమాలకే పరిమితం కాకుండా సొంతంగా ప్రైవేట్ ఆల్బమ్స్ చేస్తుంటుంది. ముఖ్యంగా బతుకమ్మ, బోనాలు, గణేశుడు పండక్కి, సంక్రాంతి పండుగల వేళ ఆమె విడుదల చేసే పాటలు కోట్లలో వ్యూస్ సాధిస్తాయి. వీటి ద్వారా వచ్చే యూట్యూబ్ ఆదాయం బ్రాండ్ ఎండోర్స్మెంట్ల నుంచి భారీగానే సంపాదిస్తోంది. ఇలా 4-5 దారుల్లో సంపాదిస్తోంది మంగ్లీ. ఇప్పుడు ఆమె ఆదాయం స్టార్ సింగర్స్ ని మించి ఉండటం విశేషం. మంగ్లీ కెరీర్ ని మలుపు తిప్పిన పాటలు ఆమె రేంజ్ ను పెంచేశాయి. లవ్ స్టోరీ సినిమాలోని సారంగదర్య, మాచర్ల నియోజకవర్గంలోని రారారెడ్డి, ధమాకా సినిమాలోని జిలేలమ్మ జిట్టా వంటి పాటలను ఆమె పాన్ ఇండియా లెవెల్ కు తీసుకెళ్లాయి. కేవలం తెలుగులోనే కాకుండా కన్నడ చిత్రం కాంతారలో ఆమె పాడిన పాటలు కూడా సూపర్ హిట్ అవడంతో ఇతర భాషా చిత్రాల నుంచి కూడా ఆమెకు భారీ ఆఫర్లు వస్తున్నాయి.